అన్నపూర్ణ ఆశీర్వాదం. అన్నం పరబ్రహ్మస్వరూపం. అది ఆది లేనిదే జీవులు బతకలేవు. అందరికీ అవసరాలకు సరిపడేంత ఆహారం భూమి మీద ఉంది. కానీ చాలామందికి అది కంచం దాకా రావట్లేదు. అందువల్ల అన్నార్తుల ఆకలి తీర్చే అన్నదానానికి మిగతా దానాల కన్నా విలువ, ఫలితం ఎక్కువ. అన్నదానాత్ పరం దానం నా భూతం భవిష్యతి. ఆది మహాభారతంలో అన్నదానం కన్నా గొప్ప దానం గతంలో లేదని, భవిష్యత్తులో ఉండదని, జగత్తంతా అన్నం వల్లే నిలబడుతోందని ప్రబోధించిన ఆహార ప్రాధాన్యానికి గుర్తించిన పురాణాలు, ఉపనిషత్తులు కొన్ని వినియోగించవలసిన తీరును వర్ణించాయి. తన త్యాన భుంజీత త్యాగ గుణంతో ప్రవర్తిస్తూ అవసరమైనంతే తీసుకోవాలని ఈశాన్య ఉపనిషత్తు బోధించగా, అన్నం నా పరిరక్షత అంది తైత్తరీయ ఉపనిషత్తు దైవానుగ్రహం వల్ల అన్నం లభిస్తోందని, దాన్ని ప్రసాదముగా భావించాలని తెలిపింది. ఆహారం పుణ్యమైనది, దాన్ని వృధా చేయటమంటే దైవానుగ్రహ కోల్పోవటమేనని అన్నపూర్ణాదేవి పురాణం హెచ్చరించింది. వామనుడికి అతిథి మర్యాదలు చేస్తూ హరులో, రత్నములో, రథంబులో, ఇంబృష్ణానంబులో ఏమి కావాలన్నా ఇస్తానని బలిచక్రవర్తి చెప్పినట్టు భాగవతంలో ఉంది. అన్నపానీయాలను విలువైన రత్నాలు, రథాలతో కలిపి ప్రస్తావించటం అంటే అన్నం పెట్టి ఆదరించటమే. ధర్మానికి ఉన్న విలువ లోకానికి తెలపటమే సనాతన ధర్మం నేర్పిన గొప్ప సంస్కారము. అతిథి అభాగ్యతలను ఆదరించి ఆకలి తీర్చటం. దాన్ని పాటించలేకపోతున్నామని తమతో అరణ్యాలను వచ్చిన వారి ఆకలి తీర్చి తృప్తిపరచలేకపోతున్నామని వాపోయి ధర్మరాజును సూర్యారాధన చేస్తే ప్రయోజనం ఉంటుందని సూచించాడు. పురోహితుడు దౌమ్యుడు భక్తితో సూర్యుడిని మెప్పించి పొందిన అక్షయపాత్ర ప్రభావంలో పాండవులు ఎందరికీ ఆకలి తీర్చారు, అన్నదానములో ఆనందాన్ని అనుభవించారు. అతిథులకు త్యాగబుద్ధి వడ్డించినప్పుడే తగిన ఫలితం ఉంటుంది తెలిపిన కథ అశ్వమేధ పర్వములో ఉంది. అశ్వమేధ యాగం చేసిన ధర్మరాజు అశేష ప్రజానీకానికి పెద్ద ఎత్తున అన్నదానం చేశాడు. ఒక ముంగిన మాత్రము సుప్తప్రస్తుడనే పేద ఇంట్లో అన్నదానానికి అది సరితూగిలేదని ఆక్షేపించాడు. అక్కడ అతిథి చేతులు కడిగిన నీటిలో పొదిలితే తన దేహంలో సగం బంగారం అయిందని, ఇక్కడ మిగతా సగం అలా కాలేదని చెప్పింది. ఆ నిరుపేద కష్టపడి సంపాదించి అతిథి త్యాగానికి కష్టపడి ఇక్కడ మిగతా సగం అలా కాలేదని, కష్టపడి అతిథి త్యాగంతో సమర్పించాడని, ఆడంబరం కంటే కూడా ప్రేమానురాగాలు పెట్టినప్పుడే అన్నదానానికి విలువ చేకూరుతుందని చెబుతుంది. వృత్తాంతము అన్నము అరగడిలో అరుగుతుంది, ఆదరణ శాశ్వతంగా ఉంటుందన్న పెద్దల మాటలో ఆంతర్యం ఇదే. లోకంలో అన్నానికి మించింది లేదని, అన్నదానం చేసేవారికి చూసి దేవతలు సంతృప్తి చేస్తారని పద్మపురాణం వివరించింది. అన్నాన్ని వృధా చేయకుండా మరొకరి ఆకలి తీర్చడానికి దాన్ని సద్వినియోగం చేయటమే అన్నపూర్ణాదేవి మనమిచ్చే గౌరవం. అదే అమ్మవారి ఆశీర్వాదం అందిస్తుంది.